జానపాడు ప్రజలకి, ముఖ్యంగా జానపాడులోని తెలుగుదేశం నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియో వాళ్ళు చూడాలి అని కోరుకుంటున్నా. ఆలోచించండి. ఈ రోజున మేము తెచ్చిన బ్రిడ్జు, జానపాడు బ్రిడ్జ్ ఏదైతే 50 కోట్లతో శాంక్షన్ చేపించానో అది పూర్తయితే అత్యంత లాభపడేది జానపాడు గ్రామం. విపరీతంగా భూములు పెరుగుతాయి. పిడుగురాళ్ల జానపాడు కలిసిపోతుంది. అందుకే ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాం. కానీ గడిచిన 27 నెలల్లో ఏమవుతుంది? నామమాత్రం ఏదో 10 కోట్లు తూతూ మంత్రంగా ఈ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని చేపడుతుంది. ఈ పాటికి పనులు పూర్తి కావాలి. మీరు చూశారు, నేను ఎమ్మెల్యే అయింది కేవలం ఒక్కసారి, 5 ఏళ్లు మాత్రమే. ఎన్నికలు 32 నెలలు కేవలం తెలుసుకోవడానికి కరోనా వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్తోనే పోయింది. నాకు మిగిలింది ఎంత? కేవలం 28 నెలలే పనిచేయడానికి నాకు కుదిరింది. 28 నెలల్లో బ్రహ్మాండమైన 500 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చా. 215 కోట్లు ఖర్చు పెట్టా. దాచేపల్లి, గురజాల, మాచర్ల జాతీయ రహదారి 400 కోట్లతో పూర్తి చేశాం. 60-70 కోట్లతో పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. మరి అక్కడ కూడా బ్రిడ్జ్ కట్టించేశాను. మరి పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు వెడల్పు చేశాం. సుమారు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 60-70 కోట్లతో స్కూళ్ళన్నీ ఆధునీకరించాం. మరొక 80 కోట్లతో అన్ని గ్రామాల్లో మరి సచివాలయాలు కానీ, రోడ్లు కానీ, 200 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు తీసుకొచ్చి మొదలు పెట్టించాం. 20 సార్లు తిరిగాను ఈ ఒక్క బ్రిడ్జ్ కొరకు. మీరు కావాలంటే కృష్ణబాబు గారిని అడగండి ఎన్నిసార్లు పోయాను. ఈ ఒక్క బ్రిడ్జ్ కొరకు చెప్పులు అరిగేటట్టు తిరిగాం. ఎక్కడో కింద 30వ అంశంలో ఉన్నది 5వ అంశానికి తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి. నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉంటే ఎక్కడన్నా నిధులు సక్రమంగా అందవేమో, అదే కేంద్ర ప్రభుత్వం అయితే ₹1 కూడా ప్రాబ్లం ఉండదని ఈ బ్రిడ్జికి 100% కేంద్ర నిధులు, ₹1 కూడా రాష్ట్ర నిధులు లేదు. కానీ ఎందుకో ఈ ప్రభుత్వం, ఎరపతినేని శ్రీనివాసరావు గారు దీన్ని పట్టించుకోవట్లేదు. మరి గతంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఏ రోజున బ్రిడ్జి శాంక్షన్ చేయించాడా? నాకున్న 27 నెలల్లోనే చేయించానే. మరి ఈ రోజున 28 నెలలు, 29 నెలలు అవ్వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి. కేవలం 20% ఒక 10 కోట్లే ఖర్చు పెట్టారు. ఇంకా 40 కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకే తెలుగుదేశం నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్న జానపాడులో, నాయకులు గెలవడానికి, పార్టీలు గెలవడానికి చొక్కాలు చించుకోవటం కాదు. నాయకులు పనిచేయనప్పుడు చొక్కా పట్టుకొని పని చేయించాలి. గ్రామ పనులు వచ్చినప్పుడు మీరు ఒత్తిడి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేయాలనేదే నా సంకల్పం. ఆలోచించండి. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు. నేనేం ఓట్లు అడగట్లా. నేను రాజకీయాలు చేయాలంటే 4 సంవత్సరాలు హాయిగా కామ్గా ఉండి ఆ బ్రిడ్జ్ కాకపోతే నేను రాజకీయాలు చేసి ఉండొచ్చు.